ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ పదవీ కాలాన్ని పొడిగించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కి సర్వీస్ ని పొడిగిస్తూ క్రితం డిఓపిటి ఉత్తర్వులు జారీ చేసింది. సో ఏపీ సీఎస్ గా వ్యవహరిస్తున్న నీరబ్ కుమార్ ప్రసాద్ కు మరొక 6 నెలల పాటు, ప్రస్తుతం ఈ నెలాఖరికి ఆయన రిటైర్ కానున్నారు, 6 నెలల పాటు ఆయన సర్వీస్ ను పొడిగించాల్సిందిగా కోరుతూ కొన్ని రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిఓపిటికి కేంద్రానికి లేఖ రాశారు. సో ఈ లేఖని బేస్ చేసుకుని కేంద్రం కూడా సీఎం అభ్యర్థనను అంగీకరించింది. సో ఈ క్రమంలో కొద్దిసేపు క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెలాఖరుకు రిటైర్ కావాల్సి ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ పొడిగింపుతో డిసెంబర్ నెలాఖరు వరకు, అంటే మరొక 6 నెలల పాటు సీఎస్ గా కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈలోగా ఈ పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా ప్రభుత్వ పద్ధతిలో సెటరేట్ చేసుకునే దిశగా కొంత వెసులుబాటు కలుగుతుంది. అప్పుడు పూర్తి స్థాయి సీఎస్ ని నియమించుకునేందుకు కూడా ప్రభుత్వానికి కొంత వెసులుబాటు ఉన్న క్రమంలో ప్రస్తుతం ఈ నెలాఖరుతో రిటైర్ కానున్న నీరబ్ కుమార్ ప్రసాద్ కు కావాల్సి ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ సర్వీసును పొడిగించడం ద్వారా మరొక 6 నెలల పాటు ఆయన్నే కొనసాగించే దిశగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. భోగి. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.